హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా నేషనల్ హెల్త్ మిషన్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఎన్ని జిల్లాల్లో రిలీజ్ అయ్యాయి, ఇంకా ఏ జిల్లాల్లో రిలీజ్ అయ్యాయి అనే వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం. అంతేకాకుండా అన్ని జిల్లాల్లో కూడా మనకి అప్లికేషన్ అనేది ఏ విధంగా పంపించాలి, కొన్ని జిల్లాల నుంచి కూడా వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. ముఖ్యంగా మనకి అన్ని జిల్లాల్లో కూడా అప్లికేషన్ అనేది ఏ విధంగా పంపించాలి అనేది కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. పలానా జిల్లాలో ఏ విధంగా పంపించాలని మనకి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇచ్చారు. ఒక్కొక్క జిల్లాలో ఒక్కో విధంగా ఉంటుంది. అయితే అన్ని జిల్లాల్లో కూడా ఆఫ్లైన్ ప్రాసెస్సే ఉంది, ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టే పద్ధతి అయితే లేదు. అంటే అప్లికేషన్ అనేది ఆన్లైన్లో ఫిల్ చేయడానికి ఛాన్స్ అయితే లేదు. మీరు వెబ్సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసుకొని నోటిఫికేషన్లో ఏవైతే డాక్యుమెంట్స్ అడిగారో అవన్నీ కూడా అటాచ్ చేసి ఏదైనా ఫీజు ఉన్నట్లయితే ఫీజు కూడా తీయండి. తీసిన తర్వాత అటెస్టేషన్ అడిగితే అటెస్టేషన్ చేయించండి. సెల్ఫ్ అటెస్టేషన్ అయితే మాత్రం మీ యొక్క సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఒకసారి చూసుకోండి. ఇవన్నీ కూడా ఆఫ్లైన్లోనే మీరు పంపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జిల్లాల్లో మనకి డిఎంహెచ్ఓ ఆఫీసులో సబ్మిట్ అయితే చేయమంటున్నారు. లేదన్నట్లయితే అక్కడ డ్రాప్ బాక్స్ అయితే ఉంటుందని చెప్పారు, అందులో అయితే వేయాల్సి ఉంటుంది. లేదా డైరెక్ట్గా అయినా సరే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. కొన్ని జిల్లాల్లో మాత్రమే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపే అవకాశం అయితే ఇచ్చారు. సో మీరు మీ యొక్క జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా అయితే చూడండి. అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మరోసారి క్లియర్గా చూసుకొని అప్లై అయితే చేయండి. ఇంకా మనకి ఏ జిల్లా నుంచి రిలీజ్ కావాల్సి ఉంది నోటిఫికేషన్ అంటే మనకి ఇంకా వెస్ట్ గోదావరిలో ఇంకా మనకి రిలీజ్ అయితే కాలేదు. ఆల్రెడీ చిత్తూరులో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయినట్లుగా నిన్న చెప్పాను. ఈరోజు అఫీషియల్ వెబ్సైట్లో కూడా పెట్టడం అయితే జరిగింది. ప్రకాశం జిల్లాలో కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేసారు. సో ఇంకా మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో నోటిఫికేషన్ అయితే రాలేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో నోటిఫికేషన్ వచ్చినట్లయితే మీ అందరికీ కూడా చెప్తాను. మిగతా అన్ని జిల్లాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్స్ అయితే వచ్చేసాయి. అన్నింటి యొక్క లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్త అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ని అయితే తెలియజేయండి. డిస్క్రిప్షన్లో మీకు ఇన్స్టాగ్రామ్ లింక్తో పాటుగా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను, అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే అందులో షేర్ చేస్తున్నాను, వీడియోస్ ద్వారా తెలియజేయలేకపోతుంటే. ముందుగా చూసుకున్నట్లయితే మనకి నెల్లూరు జిల్లా నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే డిజబుల్డ్ స్పెషల్ రిక్రూట్మెంట్ మెరిట్ లిస్ట్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇది ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ మెరిట్ లిస్ట్ అయితే ఇచ్చారు కనుక ఒకసారి అయితే చెక్ చేసుకోండి. లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే అప్లై చేస్తున్నట్లయితే వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని తప్పనిసరిగా తెలియజేయండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మరో జిల్లా చూసుకున్నట్లయితే కడప జిల్లా నుంచి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ కడప జిల్లాలో చూస్తే జనరల్ లిస్ట్ ఆఫ్ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ 2019 డిఫరెంట్లీ ఏబుల్డ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ డిఎస్సి అండ్ ఓబిఎస్సి పోస్ట్స్ అని చెప్పడం అయితే జరిగింది. సో మీలో ఎవరైనా సరే అప్లై చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఓల్డ్ నోటిఫికేషన్స్ కనుక ఒకసారి చెక్ చేసుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఈ జిల్లాకు చెందిన వారు కూడా ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయండి. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను చెప్పట్లేదు, డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. మరో జిల్లా చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లా నుంచి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. వాకిన్ ఇంటర్వ్యూ అనేది మనకి సీనియర్ రెసిడెంట్ స్పెషలిస్ట్గా అపాయింట్మెంట్ చేయడానికి మనకి వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. అక్టోబర్ 8వ తేదీన ఈ వాకిన్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 9 వరకు కూడా కండక్ట్ చేస్తామని అయితే చెప్పారు. ఎక్కడ అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లేదా జీజీహెచ్ అనంతపురంలో మీకు అక్కడ వాకిన్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్తో పాటు నోటిఫికేషన్ అయితే ఉన్నాయి. ఏ పోస్టులు ఉన్నాయి అని కూడా ఒకసారి అయితే చెప్తాను. సో అనంతపురం జిల్లాలో రిలీజ్ చేసినటువంటి ఈ ఉద్యోగ ప్రకటనకు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ కానీ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇదంతా కూడా వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా కండక్ట్ చేస్తున్నారు. అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటుగా జిరాక్స్ కాపీస్ ఫొటోస్తో అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు కూడా ఈ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకునే అభ్యర్థులు ప్రిన్సిపల్ ప్రభుత్వ వైద్య కళాశాల అనంతపురం జిల్లాలో ఒరిజినల్ సర్టిఫికేట్స్తో 3 సెట్ల జిరాక్స్లతో సంప్రదించాలని చెప్పారు. మొత్తంగా 33 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. జనరల్
మెడిసిన్ ఎండి, ఎండి పీడియాట్రిక్స్, ఎండి ఎనస్థీసియా, ఎండి టీబీసీడీ, ఎండి రేడియాలజీ, ఎండి జనరల్ సర్జరీ, ఎండి ఆప్థమాలజీ, ఎంఎస్ జనరల్ సర్జరీ, ఎంఎస్ ఆప్థమాలజీ, ఎంఎస్ ఈఎన్టీ, ఓబిఎస్టీ అండ్ గైనకాలజీ, ఎండి సైకియాట్రీ అయితే భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్స్ అయితే ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి ఆల్రెడీ ఐడియా అయితే ఉంటుంది. 33 పోస్టులకు సంబంధించి అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 9 వరకు కూడా ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి. ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక చూస్తే మనకి నేషనల్ హెల్త్ మిషన్ కింద ప్రకాశం జిల్లాలో ఈరోజు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా వెబ్సైట్లు అయితే పెట్టలేదు. జాతీయ ఆరోగ్య మిషన్ ప్రకాశం జిల్లా నందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు మరియు జనరల్ ఆసుపత్రి ఒంగోలు నందు ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగ నియామకాలు జరపడానికి జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ ప్రకాశం జిల్లా ఒంగోలు వారు ఆదేశించడం అయితే జరిగింది. ఈ నియామకాలకు సంబంధించినటువంటి అర్హతలతో పాటుగా దరఖాస్తుల వివరాలు అనేవి వెబ్సైట్లో పెట్టినట్లుగా చెప్పారు. పై పోస్టులకు దరఖాస్తు అభ్యర్థులు తమ యొక్క దరఖాస్తు, విద్యార్హతలు మరియు ఇతర సంబంధిత సర్టిఫికేట్స్ అన్నీ కూడా అక్టోబర్ 6వ తేదీ నుంచి అక్టోబర్ 12వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేసి సమర్పించాలని చెప్పారు. ఖాళీల సంఖ్య, హెచ్చుతగ్గులు మరియు ఇతర మార్పులు జిల్లా నియామక కమిటీ ప్రకాశం జిల్లా వారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. సో ప్రకాశం జిల్లాలో మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చామని అయితే చెప్పారు. ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే వెబ్సైట్లో ఇంకా ఇవ్వలేదు. ఆన్లైన్లో కానీ పెట్టినట్లయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటుగా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ కూడా నేనైతే చెప్తాను. తప్పనిసరిగా ఈరోజు ఏదో ఒక టైంలో మనకి అప్డేట్ అయితే ఇస్తారు. తప్పనిసరిగా అప్డేట్ రాగానే మీ అందరికీ కూడా అందిస్తాను. అట్లీస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో మాత్రం మనం ఖచ్చితంగా నేను ఒక అప్డేట్ అయితే ఇస్తాను. దీంతో పాటుగా వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. దీంతో పాటుగా చిత్తూరు జిల్లాలో కూడా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మనం డైలీ విజిట్ చేసేటువంటి వెబ్సైట్లు అయితే పెట్టలేదు, మరో వెబ్సైట్లు అయితే పెట్టడం అయితే జరిగింది. ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఈ కొత్త వెబ్సైట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీకు నోటిఫికేషన్ కావాలంటే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ సచ్ యాజ్ మెడికల్, నర్సింగ్, పారామెడికల్ అండ్ అదర్ స్టాఫ్ శాంక్షన్ ఇన్ హెల్త్ ఫెసిలిటీస్ అండ్ డిపిఎంయు అండర్ నేషనల్ హెల్త్ మిషన్ చెప్పి ఇక్కడ మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఏ జాబ్స్ ఉన్నాయి అనే వివరాల కంటే ముందుగా మనం దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ వివరాలు అనేవి చూద్దాం. ఎలిజిబిలిటీ అంటే ఇక్కడ మనకి వయసు విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 42 సంవత్సరాల వయసు అనేది ఉండాలి. మ్యాక్సిమం ఓసీ వాళ్ళకైతే 42 ఇయర్స్ వరకు కూడా వయసు అయితే ఉండాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే మరో 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చి 47 సంవత్సరాల వరకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి అయితే మాత్రం మరో 3 సంవత్సరాల ఎలిజిబిలిటీ అయితే ఇస్తారు. ఆ విధంగా మీకు 50 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి 10 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చి 52 ఇయర్స్ వరకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ డేట్స్ అన్నీ కూడా అక్టోబర్ 1, 2020వ తేదీ నాటికి కౌంట్ చేయడం అయితే జరుగుతుంది. అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ అయితే వెబ్సైట్ నుండి డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేయాలి. 300 రూపాయలు డీడీ అయితే తీయాల్సి ఉంటుందని కూడా ఇక్కడైతే మనకి చెప్పారు. షల్ బి పేడ్ టువర్డ్స్ అప్లికేషన్ ఫీ త్రూ డిమాండ్ డ్రాఫ్ట్. ఒకటే మనకి డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ అయితే తీయాలి. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు అనే పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకులో మీరు డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. 300 రూపీస్ది. ద ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ అలాంగ్ విత్ ఆల్ its enclosures are prescribed in the table above. The candidate is పర్సన్ షల్ సబ్మిట్ డైరెక్ట్లీ. ఓకే, డైరెక్ట్గా మనకి అప్లికేషన్ అయితే ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేయాలని చెప్పారు. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరులో మీరు సబ్మిట్ అయితే చేయాలి. చివరి తేదీ అక్టోబర్ 10 సాయంత్రం 5 గంటల లోపు. ఎవరైనా సరే పోస్ట్లో కానీ, రిజిస్టర్ పోస్ట్లో కానీ, కొరియర్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ పంపిస్తామంటే ఆ అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది అని ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. అంతేకాకుండా మీరు ఫిల్ చేస్తున్నటువంటి అప్లికేషన్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని పెట్టి డాష్ అయితే ఉండాలి. అందులో మీరు ఏ పోస్ట్కి ఫిల్ చేస్తున్నారు అనేది కూడా ఉండాలి. అంతేకాకుండా మీరు ఏదైతే ఎన్వలప్ పంపిస్తున్నారో దానిలో కూడా మీరు ఖచ్చితంగా
అప్లికేషన్ పెడుతున్నటువంటి ఎన్వలప్ మీద కూడా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఉండి డాష్ ఉంటుంది. ఆ విధంగా అక్కడ ఉండి దాని మీద ఫిల్ చేయండి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారని. లేదన్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఆధార్ కార్డుతో పాటుగా మొబైల్ నెంబర్ కూడా తప్పనిసరిగా అప్లికేషన్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. రిక్వైరీ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ వివరాలకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ ముందుగా మనకి అప్లికేషన్కి సంబంధించినటువంటి దాని మీద లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే పేస్ట్ చేయమని చెప్పారు. దీంతో పాటుగా అన్నింటినీ కూడా అటెస్టెడ్ కాపీస్ అయితే అడిగారు. అటెస్టెడ్ కాపీస్ అంటే మీకు ఖచ్చితంగా గెజిటెడ్ సైన్ అనేది చేయించాల్సి ఉంటుంది. అటెస్టెడ్ కాపీస్ వివరాలకు వచ్చినట్లయితే ఎస్ఎస్సి సర్టిఫికేటు, అదేవిధంగా ఇంటర్మీడియట్ సర్టిఫికేటు, అంతేకాకుండా మీ యొక్క ఏదైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి మార్క్స్ మెమోస్తో పాటుగా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరి దగ్గర ఉంటే కదా తప్పనిసరిగా పెట్టాల్సి ఉంటుంది. లేదన్నట్లయితే మీరు ఓపెన్ కేటగిరీలోకి వచ్చేస్తారు. సో లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పెట్టండి. దీంతో పాటుగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి, అది కూడా పెట్టాలి. అంతేకాకుండా 4th నుంచి 10th వరకు కూడా స్టడీ సర్టిఫికేట్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా పెట్టాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ పెట్టాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే పెట్టచ్చు, లేకపోయినా సరే పర్వాలేదు. ఆధార్ కార్డు కూడా పెట్టాలి. దానికి సంబంధించినటువంటి జిరాక్స్, 300 రూపాయలకు సంబంధించినటువంటి డీడీ అయితే పెట్టాలి. ఈ లైన్లో పెట్టిన తర్వాత మీరు సబ్మిట్ అయితే చేయాలి. అప్లికేషన్ అయితే మీకు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు లాస్ట్లో చెక్ లిస్ట్ కూడా ఇచ్చారు ఏ విధంగా పెట్టుకోవాలని. ఈ చెక్ లిస్ట్ కూడా ఫాలో అయితే తప్పనిసరిగా అవ్వండి. ఇక క్వాలిఫికేషన్స్ వివరాలకు కానీ వచ్చినట్లయితే మనకి చాలా రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారంటే మనకి ఇక్కడ ఎక్కువగా ఎంబీబీఎస్తో మనకి ఎక్కువగా క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే స్టార్టింగ్లో. సో అలాంటి క్వాలిఫికేషన్స్కి అయితే చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు. అయితే ఇక్కడ చూస్తే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయండి. డెంటిస్ట్ పోస్టులకి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ డెంటల్ సర్జరీ అయితే అడిగారు. ఫిజియోథెరపిస్ట్కి కూడా మీకు డిగ్రీలో ఫిజియోథెరపిస్ట్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా సోషల్ వర్కర్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ సోషియాలజీ ఆర్ సోషల్ వర్క్ అయితే మెన్షన్ చేశారు. గ్రాడ్యుయేట్ ఇన్ సోషియాలజీ అయినా పర్లేదు, అదే గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్క్ అయినా సరే పర్లేదు. అంటే డిగ్రీలో సోషియాలజీ లేదా సోషల్ వర్క్ చేస్తుండి, లేదన్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో సోషియాలజీ లేదా సోషల్ వర్క్ చేస్తున్నట్లయితే ఎలిజిబుల్ అవుతారు. 36,225 రూపాయలు శాలరీ ఇస్తారు. 1 పోస్ట్ అయితే ఫిల్ చేస్తున్నారు. ఇంకా చూస్తే మనకి ఇక్కడ మేనేజర్ అండర్ ఆర్బీఎస్కే అనే స్కీమ్ కింద మాస్టర్స్ ఇన్ డిజబిలిటీ రీహాబిలిటేషన్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవ్డ్ బై ద రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విత్ బేసిక్ క్వాలిఫికేషన్ ఆఫ్ బీపీటీ అంటే బ్యాచిలర్ ఇన్ ఆక్యుపేషనల్ థెరపీ అనేది అయితే అడిగారు. ఎవరైనా సరే ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. లేదన్నట్లయితే బీఎస్సీ నర్సింగ్ అండ్ అదర్ ఆర్సీఏ రికగ్నైజ్డ్ డిగ్రీ అయితే అడిగారు. 36,465 రూపాయలు శాలరీ ఇస్తారు. 2 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్కి, క్లినికల్ సైకాలజిస్ట్కి మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సైకాలజీ లేదా ఎంఎస్డబ్ల్యూ అయితే అడిగారు. ఈ క్లినికల్ సైకాలజిస్ట్కి మాస్టర్ డిగ్రీ ఇన్ చైల్డ్ సైకాలజీ అయితే అడిగారు. ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపిస్ట్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ అయితే అడిగారు. ఒక్కొక్క పోస్ట్ అయితే ఫిల్ చేస్తున్నారు. శాలరీలు మీకు ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇయర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అనే పోస్ట్కి ఎంఎస్సి ఇన్ డిజబిలిటీ స్టడీస్ అయితే అడిగారు. లేదన్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ అయితే అడిగారు. లేదన్నట్లయితే బీఈడీలో స్పెషల్ ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది. ఎవరైనా సరే ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోవచ్చు. బ్యాచిలర్ ఇన్ రీహాబిలిటేషన్ లేదా బ్యాచిలర్ ఇన్ మెంటల్ రిటర్డేషన్ ఈ కోర్సెస్ ఎవరైనా చేస్తే అప్లై చేసుకోవచ్చు. స్పెషల్ ఎడ్యుకేషన్ అయితే కొంతమంది చేసుంటారు బీఈడీలో, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. డైటీషియన్ లేదా న్యూట్రిషన్ పోస్ట్ అయితే ఉంది. ఎంఎస్సి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అయితే అడిగారు. బీఎస్సీ హోమ్ సైన్సెస్ ఎవరైనా చేసినా ఎలిజిబుల్ అవుతారు. ఎనీ ఆఫ్ బీఎస్సీ విత్ డిప్లొమా ఆఫ్ న్యూట్రిషన్ ఆఫ్ డైట్ అంటే ఏదైనా డిగ్రీతో పాటుగా డిప్లొమా ఇన్ న్యూట్రిషన్ ఆఫ్ డైటిస్ అయితే అడగడం అయితే జరిగింది. ఇంకా చూస్తే మనకి ఇక్కడ మరికొన్ని ఉద్యోగాలు అయితే ఫిల్ చేస్తున్నారు. అయితే ఇందా ఎక్కువగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పోస్ట్ వివరానికి వచ్చినట్లయితే స్టాఫ్ నర్స్, దీనికి జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. 22,500 శాలరీ ఇస్తారు. 137 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. ఆప్టోమెట్రిస్ట్ పోస్ట్ అనేది ఒకటి ఉంది. ఆప్టోమెట్రీలో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మానిటరింగ్ కన్సల్టెంట్ అనే పోస్ట్ అయితే ఉంది. డిగ్రీతో పాటు
పాటుగా ఎల్ఎల్బి చేసి 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎలిజిబుల్ అవుతారు. ఒక పోస్ట్ అయితే ఫిల్ చేస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు 11 ఉన్నాయి. డిఎంఎల్టీ కానీ ఎంఎల్టీ కోర్స్ చేసిన వాళ్ళు కానీ ఎలిజిబుల్ అవుతారు. అంతేకాకుండా డిగ్రీలో కూడా ఎంఎల్టీ అని చదివినట్లయితే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ ఎందులో అయినా సరే అది ఓకే. మీకు 19,019 రూపాయలు శాలరీ ఇస్తారు. 11 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. పారామెడికల్ ఆప్థమాలిక్ అసిస్టెంట్ అనే పోస్టులకు చూస్తే ఒకటి ఉంది. డిప్లొమా ఇన్ ఆప్థమాలిక్ అసిస్టెంట్ కోర్స్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ సైన్స్. ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్లో కంప్లీట్ చేసుండి ఆ తర్వాత డిప్లొమా ఇన్ ఆప్థమాలిక్ అసిస్టెంట్ కోర్స్ అనేది చేసి ఉండాల్సి ఉంటుంది. ఇంకా చూస్తే మనకి ఆర్ఎంఎన్సిహెచ్ కౌన్సిలర్ అనే పోస్ట్కి మాస్టర్ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ లేదా సోషల్ వర్క్ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా సైకాలజీ లేదా సోషియాలజీ లేదా హోమ్ సైన్స్ లేదా హాస్పిటల్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్ అయితే అడిగారు. అయితే 1 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. అది ఎలాంటి హెల్త్ సెక్టార్ అయినా పర్వాలేదు, దానికి రిలేటెడ్ సెక్టార్ అయినా సరే పర్లేదని చెప్పారు. ఒకసారి ఎలిజిబిలిటీ ఉంటే చూడండి. డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అనే పోస్ట్ వివరాలకు వచ్చినట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో స్టాటిస్టిక్స్ కానీ పబ్లిక్ హెల్త్ కానీ మ్యాథమెటిక్స్ కానీ కామర్స్ కానీ ఎకనామిక్స్ కానీ పాపులేషన్ స్టడీస్ కానీ సోషల్ వర్క్ కానీ ఏదైనా చేస్తున్నట్లయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగింది. ఇన్ ద హెచ్ఎం అండ్ ఎఫ్డబ్ల్యూ డిపార్ట్మెంట్ లేదా నేషనల్ హెల్త్ మిషన్ విత్ డిమాన్స్ట్రేటెడ్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కనుక మీకు తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయండి. మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు ఉంటారు, కామర్స్లో చేసిన వాళ్ళు ఉంటారు, ఎకనామిక్స్ పబ్లిక్ హెల్త్ ఇవన్నీ కూడా చేసిన వాళ్ళు ఉంటారు. బట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఎలిజిబుల్ అయితే అవుతారు. ఒక పోస్టే ఫిల్ చేస్తున్నారు. 41,934 శాలరీ అయితే ఇస్తారు. ఇక్కడ సెక్రటరియట్ అసిస్టెంట్ అండర్ ఎన్యుహెచ్ఎం అనే పోస్ట్కి బ్యాచిలర్ డిగ్రీ విత్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్ అయితే అడిగారు. ఒక్క పోస్టే ఫిల్ చేస్తున్నారు కానీ చాలామందికి ఈ వేకెన్సీస్కి సంబంధించి క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. 13,230 రూపాయలు శాలరీ అయితే ఇస్తారు. ఎంఐఎస్ అసిస్టెంట్ అండర్ పోస్ట్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్స్ అడిగారు. దీంతో పాటుగా మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ 2 years ఇన్ ద హెచ్ఎం అండ్ ఎఫ్డబ్ల్యూ డిపార్ట్మెంట్ నేషనల్ హెల్త్ మిషన్ అయితే అడిగారు. 24,462 రూపీస్ అయితే శాలరీ అయితే ఉంటుంది. సో ఈ విధంగా క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఎక్కువ మందికి ఎలిజిబిలిటీ ఉన్న వివరాలు అయితే నేను చెప్పాను. అప్పటికి కూడా ఇంకా ఎక్కువ డీటెయిల్స్ అయితే చెప్పాను. ఇంకా చెప్తే మనకి ఇక్కడ వీడియో అనేది బాగా లెంత్ అయితే అవుతుంది. మీరు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పాను, ఇంపార్టెంట్ అన్నీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా మీ అందరికీ అందిస్తాను. జై హింద్.